మధ్య సంబంధాలు మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మాల్దీవులు భారత్ మధ్య గతంలో మంచి సంబంధాలే ఉండేవి. కానీ మాల్దీవులు అధ్యక్షుడిగా మహమ్మద్ మొయిజ్ ఎన్నికైన తర్వాత భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ మొయిజ్ ఎన్నికైన మొదట్లో చైనా అనుకూల విధానాలు అవలంబిస్తూ ఇండియా అవుట్ నినాదాన్ని తీసుకొచ్చారు. మహమ్మద్ మొయిజ్ వైఖరితో మాల్దీవులకు భారత్ అందిస్తున్న సైనిక సహాయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే విడతల వారీగా నాటికి మాల్దీవుల్లోని భారత సైన్యం వెనక్కి వచ్చేసింది. అంతేకాకుండా భారత్తో కలిసి నిర్వహిస్తున్న ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలని మాల్దీవులు నిర్ణయించింది. మహమ్మద్ మొయిజ్ చైనా ఫస్ట్ విధానాన్ని అనుసరించారు. మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మహమ్మద్ మొయిజ్ తన తొలి విదేశీ పర్యటనకు చైనాకే వెళ్లారు. చైనాకు అనుకూలంగా వ్యవహరించిన మొయిజ్కు త్వరగానే తత్వం బోధపడింది. మొయిజ్ నిర్ణయాలతో భారత్ నుంచి మాల్దీవులు వెళ్లే పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. భారత్లో బాయ్కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. పర్యాటకమే ప్రధాన వనరుగా బతుకీడుస్తున్న మాల్దీవ్స్ ద్వీపానే దేశానికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. వాటి నుండి బయటపడేందుకు మొయిజ్ చైనా గల్ఫ్ దేశాలతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది. స్వలాభం కోసం పరితపించే చైనా ఎప్పటిలాగే మాల్దీవులకు ఆపన్నహస్తం అందించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో చైనాను నమ్ముకున్న మహమ్మద్ మొయిజ్కు తత్వం బోధపడింది. అప్పుడు గాని మొయిజ్కు భారత్ విలువ అర్థం కాలేదు. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో మొయిజ్ మళ్లీ భారత్తో సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారత్ ఆర్థికంగా ఆదుకోవడంతో 2024 సెప్టెంబర్లో మాల్దీవులు అతిపెద్ద ఆర్థిక ముప్పును తప్పించుకోగలిగింది. మాల్దీవులకు 757 మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమైన సహాయాన్ని భారత్ అందించింది. అంతేకాకుండా ఉత్తర మాల్దీవుల్లో భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం, దక్షిణ మాల్దీవుల్లో భారీ వంతెన, రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులను కొనసాగించేందుకు భారత్ అంగీకరించింది. మాల్దీవుల రాజధాని మాలేలో హౌసింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేపట్టారని భారత్ నిర్ణయించింది. అదే ఏడాది అక్టోబర్లో మొయిజ్ భారత పర్యటనకు వచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. ఈ పర్యటనలోనే ప్రధాని మోదీని మొయిజ్ మాల్దీవులకు ఆహ్వానించారు. ఆ తర్వాత మాల్దీవ్స్ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా ఖలీల్ కూడా భారత్ను సందర్శించి ప్రధాని మోదీని ఆహ్వానించారు. మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. జూలై 25, 26వ తేదీల్లో మాల్దీవుల్లో నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. మాల్దీవులు అధ్యక్షుడిగా మహమ్మద్ మొయిజ్ ఎన్నికైన తరువాత భారత ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ పర్యటనలో భాగంగా ఇరు దేశాల నేతలు పరస్పర సహకారం, జాయింట్ విజన్, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. మోదీ తాజా పర్యటనతో భారత్ మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు పూర్వస్థితికి చేరడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మోదీ పర్యటన భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తుందని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి.